కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ దగ్గర బైబిల్ ఉన్నట్టయితే ఒకసారి తీసి ఆ మాట ఎవరైనా నేను ముందు కొనసాగుతా. మొదటి తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. ఎబినైజర్ ఉన్నారు, నవీన్ ఉన్నారు, ఇంకొక సిస్టర్ ఎవరో ఉన్నారు. ఎవరు చదివినా సంతోషమే. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12. 11, 12 వచనాలు. ఈ సంగతుల ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కాని మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమల్లోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. థ్యాంక్ యూ నవీన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ప్రేమ, నీ కరుణ, నీ జాలి, నీ వాత్సల్యమును బట్టి ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకునే సమయాన్ని అల్పుడనైన నాకు మీరు ఇచ్చినందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ ప్రేమ చేత నన్ను బలపరచండి. నీ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించుటకు మా జీవితాలను సరిదిద్దుకోవటానికి నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ముందుకు వెళ్దాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:12 ఒక మాట రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, యవ్వనమును బట్టి, ప్రత్యేకంగా నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. పరిశుద్ధ గ్రంథంలో యవ్వనము చాలా శ్రేష్టమైనదిగా దేవుడు చెప్తూ లిఖిస్తూ మరి యవ్వనములో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, మన మాట తీరు ఏ విధంగా ఉండాలి, మన జీవన శైలి ఏ విధంగా ఉండాలి, మన చూపు ఏ విధంగా ఉండాలి, మన ప్రేమ ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన పవిత్రత ఏ విధంగా ఉండాలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి మీరందరూ కూడా చిన్నప్పటి నుండే మరి క్రైస్తవులుగా ఉంటున్నారు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఈ విషయాల గురించి నేను ఎక్కువగా మీకు చెప్పనవసరం లేదు. మరి 119వ కీర్తన 9వ అధ్యాయం కూడా ఇదే మాట వ్రాయబడి ఉన్నది. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుంటూ నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. యవనస్తులు ప్రాముఖ్యంగా దేవునికి సమయాన్ని కేటాయించటం వలన, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవటం వలన మన చెడు నడత నుండి పరిశుద్ధమైన జీవితానికి, పరిశుద్ధమైన నడవడికలోకి మనము నడుచుకోవటానికి చాలా వీలుకరంగా ఉంటుంది. అయితే దేవుని చేత అభిషేకించబడిన వారు అనేకులు, మరి దేవుని శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తలులు గాని, పౌలులు గాని, దేవుని శిష్యులు గాని అనేక సార్లు యవనస్తులను హెచ్చరిస్తూ యవనస్తులకు తెలియజేసుకొచ్చినటువంటి కొన్ని మాటలను మనం ఇక్కడ చదువుకున్నాం. ఆ మాటలలో మొదటి మాట ఏమిటి అంటే, మాటలోను. ఇక్కడ 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాలు చాలా క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, నీ యవనమును బట్టి. ప్రాముఖ్యంగా బాల్య దశలో వాటిని చెప్పలేదు, వృద్ధాప్యంలో వాటిని చెప్పలేదు, మధ్య వయసులో కూడా చెప్పలేదు. యవన వయసులో దేవుడు ప్రాముఖ్యంగా తిమోతికి, దేవుని సేవకుడైనటువంటి తిమోతికి అపోస్తులైన పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏమిటి అంటే, నీ యవనమును బట్టి. యవనము అనేటువంటిది బైబిల్లో చాలా శ్రేష్టకరమైనదిగా దేవుడు లిఖిస్తూ వచ్చాడు. ఎందుకంటే మనము యవనంలో ఉన్నప్పుడే ఏ పనైనా చేయడానికి కూడా మనం ముందుకు వస్తాం. నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చేస్తాను అన్నటువంటి కోణం కూడా మనలో ఉంటది. అందుకే బైబిల్లో కూడా రాస్తుంటాడు, నీ యవనమును బట్టి. ప్రాముఖ్యంగా నీ యవనమును బట్టి ఎవడును నిన్ను
తృణీకరింపనీయకము. అంటే దేవుని ఉద్దేశము ఎవడైనా నిన్ను కొట్టడానికొస్తే వాడిని తిరిగి కొట్టాలి. ఎవడైనా నిన్ను ఏదైనా చేయటానికొస్తే వాడిని తిరిగి ఏదో ఒక విధంగా నీదే పై చెయ్యుండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు. ఏమిటి దేవుడు మనకు బోధిస్తున్నాడు ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమి రాస్తున్నాడు అంటే, అక్కడ వ్రాయబడినటువంటి మాట మొట్టమొదటగా మాటలోను, మాటలు కాదు మాటలోను. ఎందుకు స్పష్టంగా ఒక్క మాటకే ఆ యొక్క మాట లిఖించి ఉంచాడు అంటే, క్రైస్తవులముగా మనం చిన్నప్పటి నుండే పెరిగే ఉంటాము గానీ, మన మాటలు చాలా వల్గారిటీ ప్రాముఖ్యంగా క్రైస్తవులలోనే, క్రైస్తవుల పిల్లల్లోనే మరి అమ్మ, నాన్న ఎంతో ఆత్మీయంగా దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుని ఆరాధిస్తూ, దేవుని కీర్తిస్తూ మరి ప్రభు పరిచయలో ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉంటారు. అయితే అంత నమ్మకంగా జీవిస్తున్నటువంటి వారి కుటుంబాల్లోనే యవనస్తులుగా ఉంటున్నటువంటి వారు ప్రాముఖ్యంగా వారి మాటలు కాలేజీకి వెళ్ళినప్పుడు గానీ, వారి ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు గానీ, బయట ఎవరితోనైనా ఉన్నప్పుడు గానీ, వాళ్ళ మాటలు వింటే అసలు కొన్నిసార్లు అన్యుల పిల్లలు గూడా ఇలాంటి మాటలు మాటలాడరేమో అన్నట్టుగా క్రైస్తవుల కుటుంబాల పిల్లల్లో చాలా వల్గారిటీగా మాట్లాడుతూ ఉంటారు. మరి మన మన దైనందిన జీవితంలో ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా మనం ఉంటున్నప్పుడు, మన మాట తీరు ఏ విధంగా ఉండాలి? మన మాటలు ఏ విధంగా ఉండాలి? అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో ఏబు గ్రంథంలో మరి ఏబు భక్తుడు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి శ్రమను బట్టి తాను ఒక మాట అన్నటువంటి మాటను ఒకసారి మనం చూసుకుందాం. ఏబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఏబుకి మనకందరికి బాగా తెలుసు ఎంత కష్టం అంటే, ఒకే దినాన తనకున్న గాడిదలు, ఒకే దినాన తనకున్న ఆస్తి, ఒకే దినాన తనకున్నటువంటి ఒంటెలు, ఒకే దినాన తనకున్నటువంటి పిల్లలు, ఒకే దినాన తనకున్నటువంటి గార్ధబములు, వీటన్నిటిని కూడా దేవుడు ఒకే దినాన మరి వాటన్నిటిని నాశనం చేసినప్పటికిని తనకున్నటువంటి తను కన్నుకున్నటువంటి తన పిల్లలు కూడా ఒకే దినాన నాశనం అయిపోయారు. అయితే భక్తుడు ఒక మాట అన్నాడు. మొదటి అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి ఒంటరిగా వచ్చి తిని ఒంటరిగానే పోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, ఏబులో ఉన్నటువంటి ఆ త్యాగపూరితమైన జీవితం, ఏబులో ఉన్నటువంటి ఆ దృఢమైన సంకల్పం, ఈ బాధలన్నీ తాను కట్టుకున్నటువంటి మరి తన భార్య కూడా ఈ విషయాలన్నీ తన పక్కనే ఉండి చూస్తూ ఆమె ఏబుతో ఒక మాట అంటుంది. ఎందుకు నువ్వు ఇంకా గూడా దేవుడు, దేవుడు అంటున్నావు? ఇంకా ప్రభువు, ప్రభువు అంటున్నావు? నీ యథార్థతను వదిలి, నీ దేవుని దూషించి మరణముగా అని పైగా ఆమె రెచ్చగొట్టినట్లు ఏబుతో మాట్లాడుతూ ఉంది. మరి స్త్రీలు అనేక సార్లు పురుషులను కొట్టలేరు గాని ఆయన భక్తుడు ఆ బాధనంతటిని కూడా దిగమింగుకొని ఆమెతో అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నావు. మనము దేవుని చేత మేలును మాత్రమే ఎగ్జామ్ రాయినప్పుడు మరి కొంతమంది స్నేహితులు మన దగ్గరికి వచ్చి, అరే బాగానే నువ్వు దేవుని నమ్ముకున్నావు, బాగానే చర్చికి వెళ్తావు, బాగానే బైబిల్ చదువుకుంటావు, బాగానే ప్రార్థన చేసుకుంటావు, మరి అని కొంతమంది ఈ విధంగా మనల్ని అంటారు. అప్పుడు మనకు కూడా అనిపిస్తది, అవును గదా! నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటా, ఎన్నిసార్లు వాక్యం చదువుతా, ఇంత భయభక్తులు కలిగి ఉంటా, ఎందుకు నేను ఈ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిపోయినాను అన్నటువంటి ఆలోచన మనకొస్తది. అయితే దేవుడు ఎంతగా మనల్ని శిక్షిస్తున్నాడో అంతగా హెచ్చించాలన్నదే ఆయన యొక్క కోరిక. మరి శ్రమల కొలిమిలో నేను పుటము వేయబడితిని అంటాడు. దేవుడు ఎంతగా అయితే మరి ఏబు భక్తుని శ్రమ పెట్టాడో, ఇబ్బంది పెట్టాడో, పరీక్షించాడో, రెండంతలుగా
ఏబును దేవుడు హెచ్చించినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ విషయాలన్నీ ఎంతో హీనంగా, కించపరిచే విధంగా, బాధ పెట్టే విధంగా ఏబు భార్య తన దగ్గరకు వచ్చి, "నీ యేసు ప్రభుని దూషించి మరణంగా సచ్చిపో." చేయలేదు. యవ్వనముగా మనం ఉంటున్నప్పుడు అనేక కోపాలు, అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన సవాళ్ళను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, కనీసం మనము దేవుడిని మనం ఎదిరించలేకపోయినా, దేవుడికి ఏమి చెప్పలేకపోయినా, ఈ దేవుడు ఎందుకు నేను ఇంతగా నమ్ముకున్నాను. కనీసం ఇంత సింపుల్ సబ్జెక్ట్‌లో గూడా నేను ఫెయిల్ గాలేదే. నా జీవితంలో నేనింక ఏమి సాధించలేనేమో అన్నంతగా ఫీలొచ్చినప్పుడు, మనము దేవుడిని మన నోటి మాటతోనైనా ఏదైనా అనగలం. కానీ ఏబు తన జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశాన్ని బట్టి అక్కడ రాయబడి ఉంది. ఏబు తన నోటి మాటతోనైనను ఏ పాపము చేయలేదు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి నూతన నిబంధన పుస్తకంలో కూడా ఈ యొక్క లెటర్స్‌లో పౌలు రచించిన లెటర్స్‌లో మన నోటితో మనం బూతులు మాట్లాడకూడదు. పోకిరి చేష్టలు మనము చేయకూడదు. మరి ఇతరులకు ఇబ్బందికరమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అనేటువంటి విషయాలు అనేకంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎందుకు మన నోటిని అంత జాగ్రత్తగా మన యవ్వనంలో కాపాడుకోవాలంటే బైబిల్‌లో ఇంకొక మాట ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 వచనంలో మరి భక్తుడు మత్తయి గారు ఒక మాట రాస్తాడు. 12వ అధ్యాయము 36 వచనంలో, "నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట అయితే క్రైస్తవులుగా మనం ఉంటున్నప్పుడు ఒకవేళ సడన్‌గా మనకు డెత్ సంభవిస్తే దేవుని దగ్గర న్యాయ విమర్శలో మనం నిలబడినప్పుడు మనం మాట్లాడింటమే ఆ వ్యర్థమైన మాట. కొన్నిసార్లు యవ్వనస్తులకు అనిపిస్తది. ఈ మాట నేను అనకుండా ఉండింటే బాగుండేది. ఈ మాట అనడం వల్ల నాకు అంతగా మంచిగా అనిపించట్లేదు. ఈ మాట అని నేను తప్పు చేశానేమో అన్నటువంటి ఫీలింగ్ మనకొస్తది. అందుకే దేవుడు ముందునే రచించాడు. నేను మీతో చెప్పినదేమంటే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. యవ్వనస్తులుగా మనం ఉంటున్నప్పుడు చాలా మందిని మనల్ని రెచ్చగొట్టి ఏ విధంగానైనా మనతోన బూతులు మాట్లాడించాలని గాని, మనల్ని రెచ్చగొట్టి ఏ విధంగా పాపంలో నడిపించాలని, అరే! ఈ వయసులో తాగుకుంటే ఇంగే వయసులో తాగాలిరా. ఈ వయసులో మాట్లాడుకుంటే ఇంగే వయసులో మాట్లాడాలిరా. ఈ వయసులో పాపం చేయకుంటే ఇంగే వయసులో చేస్తావురా అని ఈ విధంగా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అయితే క్రైస్తవులముగా మనము ఏ విషయంలో గూడా ప్రాముఖ్యంగా దేవుని విషయంలో వెనకంజ వేయకూడదు. మొట్టమొదటిగా అందులో మాటలలో. మన మాటలను బట్టే మనము ఎంత మంచివారమా, ఎంత చెడ్డవారమా అనేటువంటి విషయాలు గూడా ప్రజలు గమనిస్తారు. ప్రాముఖ్యంగా నా జీవితంలో గూడా నేను బైబిల్ కాలేజ్ స్టడీ చేస్తున్నప్పుడు గానీ, మరి స్కూల్‌లో 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఇలా చదువుతూ ఉన్నప్పుడు గూడా కొంతమంది నా స్నేహితులు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వాళ్ళు ఏదైనా కొన్ని డిస్కషన్ చేస్తా ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్లి నిలబడితే వారు అనేటోళ్ళు, "అరే! నువ్విక్కడ ఉండగూడదు. నువ్విక్కడ వద్దు. మేము వేరే దాని గురించి కొంచెం డిస్కషన్ మాట్లాడుతున్నాం" అని అనేటోళ్ళు. ఎందుకు అంటే ఆహ్, ఈ వ్యక్తి ఆహ్, బూతులు మాట్లాడినేటివి వినడు. ఈయన కొంచెం దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి చాలా చాకచక్యంగా ఉంటాడు అనేటువంటి ఒక పాజిటివ్ మైండ్ వాళ్ళలో ఉండిపోయింది. క్రైస్తవులుగా మనం ఉంటున్నప్పుడు మనల్ని చూస్తేనే ఓహో! పలానా సహోదరుడు చెడ్డ విషయాలు మాట్లాడు. పలానా సహోదరుడు చెడ్డవి చూడడు. పలానా సహోదరుడు తను బూతులు మాట్లాడు అనేటువంటి ఒక కోణము వాళ్ళలో వచ్చేయాలి. అందుకే యవనస్తులుగా మనం ఉంటున్నప్పుడు ప్రాముఖ్యంగా మన మాటలు గాదు ఒక్క మాట గూడా మన జీవితంలో వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. రండి రెండో విషయం. అదే మొదటి తిమోతి 4వ అధ్యాయము 12వ వచనంలో రెండవది ప్రవర్తన. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మీరందరూ గూడా మరి యవ్వనస్తులుగానే ఉంటున్నారు గాబట్టి, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము ఒక మాట నేను చదివి మీకు వినిపిస్తాను. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది.
ఏమిటి ఆ మాట అంటే, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. సమూయేలు దేవుని సేవకుడే అయితే తన కుమారులు కూడా న్యాయాధిపతులుగా ఉంటున్నారు, ఇశ్రాయేలును ఏలుతూ ఉన్నారు. అయితే వారిలో వచ్చిన కొంత ధనాపేక్ష, ఎప్పుడైతే వారు లంచాన్ని పుచ్చుకోవడాన్ని ప్రారంభించారో అప్పుడు న్యాయమును త్రిప్పివేసి అన్యాయంగా వారు న్యాయాన్ని జరిగించటం వలన ఇశ్రాయేలీలందరూ కూడా, పెద్దలందరూ కూడా రామాలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరకు వచ్చి వారు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, సమూయేలు, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. మన క్యారెక్టర్ అనేది ప్రాముఖ్యంగా యవనములో క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన విట్నెస్ ని తెలియజేసేది ఏమిటంటే మన క్యారెక్టరే. మనము దేవుని నమ్మకమందు ఏ విధంగా జీవించినా సరిపోతుంది. ఎప్పుడైతే మనం క్రైస్తవులముగా పిలువబడుతున్నామో, క్రైస్తవ పిల్లలుగా పిలువబడుతున్నామో, ప్రతి ఒక్కరు కూడా మన క్యారెక్టర్ని చూస్తారు, మన నడవడికను చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు. ఓహో, ఈ పిల్లోడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మందిరానికి వెళ్తున్నారు, ఈ పిల్లోని చూద్దాం, ఈ యవనస్తుని చూద్దాం, ఈ అబ్బాయిని చూద్దాం, తన ప్రవర్తన ఎట్లుందో, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా చూస్తున్నాడు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా నడుచుకుంటున్నాడు. వాళ్ళు దేవుని చూడరు. ఒక మాట నేను మీకు చెప్తా, క్రైస్తవులుగా మనం ఉంటున్నప్పుడు ప్రాముఖ్యంగా యేసు ప్రభువే దేవుడని మనం ఇతరులకు చెప్పేదానికంటే ముందు కూడా అనేకులు మనల్నే చూస్తారు. వాళ్ళు యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు, యేసు ప్రభు ఎట్లుంటాడు అని యేసు ప్రభుని చూడరు. యేసు ప్రభు చర్చికి వెళ్తున్నా అనగా క్రిస్టియన్ గా ఉంటున్నటువంటి మనల్నే వారు చర్చికి వెళ్తున్నారు కదా, ఓహో ఇతని జీవితం ఎట్లుందో చూద్దాం, పెద్ద మాటలు ఆడకుండా ఉంటాడా, చెడు స్నేహాలు చేయకుండా ఉంటాడా, కళ్ళు తాగకుండా ఉంటాడా, సిగరెట్టు చుట్టా బీడి విస్కీ సినిమాలు ఇవన్నీ బూతు సినిమాలు చూడకుండా ఉంటాడా, ఇతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అని ప్రతి ఒక్కరు కూడా మరి సంఘానికి వెలుపట ఉన్నవారు అనేకులు క్రైస్తవులైనటువంటి మనల్నే ఎక్కువ చూస్తారు. అయితే యవనముగా ప్రాముఖ్యంగా యవనంలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే మన ప్రవర్తన ఖచ్చితంగా తప్పకుండా చాలా చాకచక్యంగా దేవుడే ముందుకు నడిపిస్తాడు. ఆ మాటను మనం విశ్వసించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ సమూయేలు తన కుమారుల యొక్క జీవితంలో అక్కడ పెద్దలందరూ కూడా వచ్చి వారు అంటున్న మాట ఏమిటంటే, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మన తల్లిదండ్రులు మంచివారే, మన అమ్మ మంచిదే, మన అక్క మంచిదే, మన తమ్ముడు మంచివాడే. మన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది సమాజంలో గాని, దేవుని మందిరంలో గాని, మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల మధ్య గాని, మన ఇరు పొరుగు వారి మధ్యలో గాని, మన యొక్క శ్రేయోభిలాషుల మధ్యలో గాని, మన కుటుంబీకులలో గాని మన ప్రవర్తన ఏ విధంగా ఉంది. చాలా సార్లు మన నటన జీవితానికి అలవాటు పడిపోతాం. చర్చిలోకి వచ్చేటప్పుడు మాత్రమే చాలా బుద్ధిగా తల దూకొని, పౌడర్ కొట్టుకొని, మంచి డ్రెస్ వేసుకొని, బైబిల్ చేతిలో పట్టుకొని, ఏమీ నాకు తెలియదు, ఆదివారం రాగానే నేను పరిశుద్ధుడును అన్నట్టుగా దేవుని మందిరానికి ఇష్టపడతాం. వన్స్ ఎప్పుడైతే చర్చ అయిపోయిందో సోమవారం నుండి శనివారం వరకు మనం చేసే పనులు, మరి కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే అన్య జనుల పిల్లలు కూడా చేయనని పనులు క్రైస్తవ కుటుంబాలలో ప్రాముఖ్యంగా యవనస్తులు చేయటానికి ఇష్టపడతారు. ఎందుకంటే దేవుడు నేను ఏం చేసిన గుర్తు చేస్తున్నా. తెలియక తప్పు చేసినప్పుడు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. తెలిసి తప్పు చేస్తే దానిని దేవుడు ఎప్పటికీ కూడా క్షమించడు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే క్రైస్తవులముగా మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. మొట్టమొదటగా మనం మాట్లాడే మాటలలో ఏ ఒక్క మాటలో కూడా మనం బూతులు గాని, ఏ ఒక్క మాటలో కూడా దేవుని దూషించినట్లు గాని, ఏ ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని మొదటగా మనం నేర్చుకున్నాం. రెండవదిగా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా మనము ప్రవర్తించాలి ఈ లోకంలో ఉంటున్నప్పుడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. మూడవదిగా అదే మొదటి తిమోతి 4వ అధ్యాయము 12వ వచనంలో మొదటిది మాటలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమ. ప్రేమ అనగానే మరి నా జీవితంలో నేను అనేక సార్లు ధ్యానించుకునేది యేసేపు భక్తుడిని నా జీవితంలో ఎక్కువగా ధ్యానించుకుంటాను. ఎందుకు యేసేపు భక్తుడు ప్రేమ కలిగి ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడో ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా
ఆదికాండం 37వ అధ్యాయంలో మరి 37:4 వచనంలో అతని సహోదరులందరూ కూడా తన తండ్రి ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నాడని అతని మీద పగపట్టిరి అనేటువంటి మాట వ్రాయబడి ఉంటది. కింద 11వ వచనంలో మనం చదువుకుంటే అతని సహోదరులందరూ అతని మీద అసూయపడిరి అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తది. మరి 18వ వచనంలో అతని సహోదరులందరూ కూడా అతన్ని చంపాలి అనేటువంటి దురాలోచన వారు కలిగి ఉంటారు. ఇంకా మనం కిందికి వస్తే అతన్ని ఒక వట్టి గుంటలో పడవేసిరి. ఇన్ని విధాలుగా అతన్ని శ్రమ పెట్టినా, కష్టపెట్టినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, హింస పెట్టినా వాళ్ళ ఆశ అక్కడితో ఆగిపోలేదు. ఒరేయ్! వీడు ఇక్కడుంటే మనల్ని ఏ విధంగానైనా వాని కాళ్ళు మొక్కించుకునేటట్లు చేస్తాడు. ఏ విధంగానైనా మనం వాని కింద బానిసలుగానే ఉండాల్సి వస్తదేమన్న భయంతో యోసేపుని 28వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా అతనిని 20 తులముల వెండికి మరి యోసేపును అమ్మివేసినట్లు మనము చూస్తాం. మీ దగ్గర బైబిల్ ఉంటే కూడా ఆ మాటలు చూడండి. 37వ అధ్యాయము 28 చివరి లైన్‌లో ఉంటది. 20 తులముల వెండికి యోసేపును అమ్మివేశారు. యోసేపును అమ్మివేసిన తర్వాత కొన్ని దినాలకు అక్కడ ఉన్నటువంటి మరి తప్పు చేశాడని యోసేపుని జైల్లో వేసిన తర్వాత యెహోవా అతని పక్షంన ఉండి యోసేపు మీద కటాక్షము కలిగేటట్లుగా చేసిన తర్వాత మరి తాను గొప్ప రాజు అయినట్లు మనం 41వ అధ్యాయంలో చూస్తాం. 41-42లో ఆ మాటలు చూస్తే మరి ఫరో తన చేతికున్న ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద తను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని తన ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. ఇక్కడ యోసేపు తన జీవితంలో మరి తాను ఊహించని విధంగా ఒక గొప్ప రాజుగా చేయబడ్డాడు. తన అన్నలు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు గొప్ప కరువు వచ్చింది. జాగ్రత్తగా ఇప్పుడు నా మాటలు గమనించండి. గొప్ప కరువు రాగానే వీళ్ళకి ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో యోసేపు ఎక్కడైతే రాజుగా చేయబడ్డాడో ఆ ప్రాంతానికి వచ్చారు. యోసేపు వాళ్ళ అన్నలందరినీ కూడా గుర్తుపట్టారు గాని యోసేపు అన్నలు ఒక్కరు కూడా యోసేపును గుర్తుపట్టలేదు. అయితే యోసేపు అన్నలందరూ గుర్తుపట్టిన తర్వాత యోసేపులో ఉండాల్సినటువంటి సాధారణంగా మనం ఆలోచన చేస్తే మనల్ని ఎవరైనా కొట్టి, పగబెట్టుకొని, అసూయపడి, మనల్ని హింసించి, మరి నీళ్లు లేని బావిలో మనల్ని పడద్రోసి, మనం ఈ ప్రాంతంలోనే ఉండొద్దని వేరే దేశానికో, వేరే రాష్ట్రానికో, వేరే వ్యక్తులకో మనల్ని అమ్మివేసిన తర్వాత వాళ్ళు ఒక నీచమైనటువంటి వ్యక్తులుగా, లేదంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులుగా మన దగ్గరకు వస్తే మన మనసు ఏం చేస్తదంటే, ఓహో! పలాని సమయంలో ఈ వ్యక్తి నన్ను నిందించాడు. పలాని సమయంలో ఈ వ్యక్తి నా మీద పగబెట్టుకున్నాడు. పలాని సమయంలో ఈ వ్యక్తి నా మీద అసూయపడ్డాడు. పలాని సమయంలో నీళ్లు లేని బావిలో ఈ వ్యక్తి నన్ను తోసేశాడు. పలాని సమయంలో నన్ను ఈ వ్యక్తి కొంత డబ్బుకి వేరే దేశానికి అమ్మివేసినాడు. ఇప్పుడు నా కింద చిన్న దాసునిగా వచ్చాడు. వీన్నెట్లకైనా కొట్టి, చంపి, చెరసాలలో వేసి నా కక్ష తీర్చుకోవాలని సాధారణమైన మనుషులంగా మనం ఆలోచన చేస్తాం. అయితే యోసేపులో ఉన్నటువంటి ఆ యవనస్తునిలో ఉన్నటువంటి ఆ ప్రేమ గుణం ఎలాంటిదో ఒకసారి నేను ఒక మాట చదివి నేను చూపిస్తాను. ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనంలో భక్తుడు అంటాడు, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు నిర్దేశించాడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదు అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యవ్వనంలోనే ఉన్నాడు, ఎంతో కోపం. చాలా మంది ఏమంటారంటే యవ్వనంలో ఉన్నప్పుడు నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేను, నేను ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉంటాను, నా కోపం ఎక్కువ అంటాం. కానీ దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే, దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానిస్తే మన కోపాన్ని కూడా మనము కంట్రోల్ చేసుకోగలం. అందుకే మరి ఆత్మీయ ఫలాల్లో ఒక ఫలాన్ని మరి ఆశ నిగ్రహం, ప్రతిదాన్ని కోపము ఆశనే కానీ అది ఏదైనా కూడా మనము నిగ్రహించుకోవటానికి, అంటే అణుచుకోవటానికి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవటానికి దేవుడు తన కృప చూపుతాడు. ఏ విధంగా అంటే మనము పాపము చేయకుండా ఉండాలి మన జీవితంలో అంటే ప్రాముఖ్యంగా మన యవ్వనంలో ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మన హృదయమైన పలకల మీద రాసుకోవాలి. అందుకే దేవుని భక్తుడైనటువంటి యోసేపు తన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రతిదినం, లేదంటే దేవుడితో తాను కలిగి ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధం
ఎంత గొప్పది అంటే తన అన్నలందరూ కూడా తన దగ్గరకు వచ్చినప్పుడు, అన్నలారా మీరందరూ నా మీద పగ పెట్టుకున్నారు, అసూయ పెట్టుకున్నారు, హింసించారు, దూషించారు, హేళన చేశారు, వట్టిగుండలో పాడేశారు, 20 తులముల వెండికి నన్ను మిద్యానీయులకు అమ్మివేశారు. ఇప్పుడు మీ కథ చూసుకుంటా అనలే. దేవుడు దీన్ని మేలుకే చేశాడేమో, మిమ్మల్ని అందరినీ సంరక్షించడానికే చేశాడేమో. ఇదంతా మన మేలుకే. మనమందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నాం, ఏం బాధలేదు. నేను మిమ్మల్ని మాత్రమే కాదు పోషించేది, మీ పిల్లల్ని కూడా పోషిస్తా. మన అమ్మ ఎక్కడుందో, మన నాన్న ఎక్కడున్నారో, మీ పిల్లలు ఎక్కడున్నారో, మన బంధువులు ఎక్కడున్నారో అందరినీ కూడా తోలుకుంటాండి. ఇక్కడ అందరినీ కూడా నేను క్షేమంగా చూసుకుంటాను, వారితో ప్రీతిగా మాట్లాడాను, ప్రేమగా మాట్లాడాను అనేటువంటి మాటలు మనం చూస్తాం. క్రైస్తవులముగా మనం ఉంటున్నప్పుడు మూడవది ప్రాముఖ్యంగా యవ్వనంలో మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు, క్రైస్తవంలో ప్రాముఖ్యంగా యవ్వనంలో మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమించడం కాదు, మనల్ని దూషించిన, హింసించిన, ఇబ్బంది పెట్టిన, హేళన చేసిన, ఎన్ని విధాలుగా మనం శ్రమ పెట్టిన వారినైనా ప్రేమించగలగడమే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం తెలియజేస్తుంది. యవ్వనమును బట్టి ఎవడు కూడా మనం శ్రేణీకరించకూడదు. మొదటిది మాటలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ఇక్కడ మనం చూసుకున్నాం ప్రేమలోను, నాలుగవ విషయాన్ని 4-5 విషయాలు తొందరగా కలిపి ముగిస్తా, సమయం 7వ టైం కాబట్టి. నాలుగవది విశ్వాసం. విశ్వాసం అనగానే మనకు మరి ఎక్కువగా గుర్తొచ్చేది అబ్రహాము తన జీవితంలో కలిగి ఉన్నటువంటి గొప్ప విశ్వాసమే అని చెప్పవచ్చు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడింది. అబ్రహాముకు లోబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎదుగక బయలుదేరు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాము కూడా అప్పుడు మరి తాను యవ్వనంలో ఉన్నాడు, అప్పుడు గర్భమున కుమారుడుగా తాను అధికారంలో కూడా మాట మనకు కనిపిస్తే 12వ అధ్యాయంలో నీవు లేచి నీ దేశంలో నేను నీకు సూచించు దేశమునకు బయలువెళ్ళను. దేవుడు ఏ మాట అయితే అబ్రహాము చెప్పాడో దేవుడిని ఏ క్వశ్చన్ కూడా మళ్ళీ అబ్రహాం ఫెయిత్ మన జీవితంలో కలిగి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ విషయాలన్నీ మన జీవితంలో మనం ఎప్పుడు కలిగి ఉంటాం. ఈ విశ్వాసం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ప్రవర్తన అంటే ఏంటి, మాటలు అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం ఆత్మీయ కోణంలో ఆలోచించగలిగితే, ఆలోచించాలి అంటే కూడా మొట్టమొదటిగా మన వాక్యాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారు ఉండాలి. ఎవరైనా కానీ మరి కార్యాలు ప్రాముఖ్యంగా కార్యాలయంలో వాళ్ళు ఎక్కువ శాతం మరి బైబిల్ చదువుకోవడానికి కానీ ప్రార్థన చేసుకోవడానికి కానీ ఎక్కువ సమయం సార్ అనేటువంటి వాళ్ళే ఎక్కువగా కానీ దేవుడు ప్రార్థన అనుభవం కలిగి ఎవరైతే ఉంటారో దేవుడు తప్పకుండా వాళ్ళ ఉన్నతమైన స్థానంలో ఉంటాడని మరొకసారి వారిని మీకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఎవరైతే ఉంటారో దేవుడు వారు సిగ్గుపరచడు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఎవడైతే నా ఆజ్ఞల ప్రకారంగా ఉంటాడో వాడి ప్రకారంగా జీవిస్తాడో వారిని నేను తలగానే కానీ తోకగా ఉంచుకుంటాడు. ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినం పఠిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న విషయాలను ఎరిగిన వారిని మన హృదయమైన పలకలలో విశ్వాసంతో ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో దేనినైతే కొడుతామో దేవుడికి అనుగుణంగా దేవుడికి అనుసారంగా దేవుడు ప్రతి దానాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుగానే అయితే ఈ విశ్వాసం మరి అబ్రహాములో విశ్వాసాలుగా వాడే ఎక్కడ వెళ్ళాలి, ఏ ప్రాంతాన్ని వెళ్ళాలి, అక్కడ బాగున్నాయి, అక్కడ ఆహారాలు, అక్కడ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా, ఇవి ఏమి కూడా అందుకే విశ్వాసం విశ్వాసంలో మనం ఉన్నప్పుడు ఎవరిలో మనం ఉన్నప్పుడు విశ్వాస విధానాన్ని కలిగి మనము జీవించాలి. చివరిగా ఒక మాట చెప్తారు. మరి మరి
ప్రేమించుకొని తెలియజేస్తా మనం ఏ విధంగా జీవిస్తా బాగుంటది ఇలా మీద అనేకమైన ఆలోచనలు యవ్వనంలో ఉన్నప్పుడు ఈ మాటలు లేదంటే ఈ ఆలోచనలు ఎక్కువగా మనల్ని కలిగిస్తాయి. అతను తన రాజు అయితే ఏసేపు బహుశంకరుడు ఏసేపు భగవంతుడు అనే అయితే బహుశా రాజుగారి ఇంట్లో ఎవరు లేరు. ఎందుకంటే కూడా అధికారం బహుశా గారు అనేక రోజుల నుంచి మరి ఏసేపు మీద చేసి ఏ విధంగా ఏసేపు నేను అలాంటి కాదు వాళ్ళు ఏసేపుతో నేను చేయాలి ఏసేపుతో మా పాపం చేయాలి అనేటువంటి ఆలోచన దృక్పథము కష్టం కలిగిన స్త్రీ ఇక్కడ రాజుగారు గారు మనకు కనిపిస్తుంది. అయితే మన న్యాయాలకు సంబంధించిన మనం ఆలోచన చేస్తే రాజుగారు గారు ఎంతో సౌందర్యంగా ఎంతో ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది. ఆలోచన చేస్తే క్రైస్తవులు కూడా కూడా మనం మామూలుగా ఆలోచన చేస్తే ఇలాంటి ఛాన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవాలి. ఎందుకు ఒక్క రోజైనా తనమైన క్రీస్తుతో నేను కాలానికి అయితే నా జీవితంగా ఏమవుతుంది అనేటువంటి ఆలోచన తలపులే ఎక్కువగా కలిగి ఉంటాం. అయితే ఏసేపులో సంపూర్ణంగా దేవుడు వాక్యాన్ని తన హృదయముల పల మీద లిఖించుకున్నాడు. కాబట్టి ఏసేపు మీద ఉన్నటువంటి ఆ వాక్యం కూడా ఆమె ఆయనకి ఏసేపు కల్పించుకొని బయటికి వెళ్ళి ఏమిటంటే చేసి నా దేవునికి విరోధంగా పాపము కట్టుతున్నాను. చూడండి ఏసేపులో మరి తను ప్రేమించకూడదా, ప్రేమ కలిగి ఉండకూడదా, ప్రేమ కలిగి ఆమెకు వాసం చేయగలదా, ఎవరు లేదు కదా, ఎవరు చూసుకోలేరు కదా. రాజుగారు మరి ఈ యొక్క ఇంటిని నాకే పెట్టారు కదా, నేనేం చేసిన తప్పు లేదే అనేటువంటి ఆలోచన విధానము మనం కలిగి ఉండవచ్చు. ఏ తప్పు చేసినా కూడా అక్కడ అడిగేవాళ్ళు లేదు. పైగా రాణి గారే ఆమెను ఏసేపును స్వయంగా చూసింది నా చేసింది. కానీ ఏసేపు తన జీవితంలో తన యొక్క పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకున్నాడు, తన పవిత్రతను ఏ విధంగా కాపాడుకున్నాడో ఏసేపు భక్తుల నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. క్రైస్తవులని కానీ మనం జీవిస్తాం కానీ మన ఆలోచన మరి పాత నిబంధన గ్రంథంలోనైతే ఒక స్త్రీతో పాపం చేస్తేనే ఆ పాపం చేసిన కానీ నూతన నిబంధన దేవుడు ఒక స్త్రీని మోహపు చూస్తేనే అది పాపం అంటున్నాడు. క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం, క్రైస్తవులుగానే మనం జీవిస్తున్నాం, క్రైస్తవుల పిల్లలుగానే మనం ఉంటున్నాం, క్రైస్తవులనే చెప్పుకుంటున్నాం. కానీ మన జీవితంలో ఎన్నిసార్లు మన ఆలోచనలు కానీ మన చూపు ద్వారా కానీ మన నడవడిక ద్వారా కానీ దేవునికి అపవిత్రంగా మనం బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఎందుకంటే పౌలు తిమోతికి రాస్తూ ఎవరుడా నీ ఎవరును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించే ప్రసక్తి తీసుకొని రావద్దు అంటూ 5 విషయాలు మనకు ఈ దినాన వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. మొదటిది మన మాటలు పవిత్రంగా ఉండాలి, మన మాటల్లో జాగ్రత్త. రెండవది మన ప్రవర్తనలో జాగ్రత్త. మూడవది మన యొక్క నడవడికలో జాగ్రత్త, మన విశ్వాసంలో జాగ్రత్త, పవిత్రతలో జాగ్రత్త, మన ప్రేమలో జాగ్రత్త. ఆ విధంగా మన జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయ కోణంలో మనం నడుచుకుంటామో, ఆత్మీయంగా మనం బ్రతుకుతామో, దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలోకి తీసుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అయితే యవ్వనంలో ఈ 5 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా నడవాలి. మొట్టమొదటిది మాటలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమలోను, నాలుగవది విశ్వాసములోను, ఐదవది పవిత్రతలోను. ఈ 5 విషయాలు మీరు నిరంతరం మీరు ఖాళీగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ప్రత్యేకంగా చదువుతున్న స్టడీస్ ను దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ నరేష్ గారికి నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అడిగిన వెంటనే ఆ సంఘాన్ని
లో ఉన్న యవనస్తులను బలపరచుటకు ఒప్పుకొని ఇంత అమూల్యమైన మాటలు పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళకి ఒక మాట చెప్పాలి. పాస్టర్ సామ్యుయేల్ గారు మా సీనియర్, అంటే బైబిల్ ట్రైనింగ్ లో నేను తనతో కలిసి 5 years ట్రైనింగ్ చేశాను. అన్న సీనియర్. అన్న నేను ఎందుకు పిలుస్తానంటే ఆయన మా కాలేజ్ లో సీనియర్ కాబట్టి నేను అన్న అని పిలుస్తాను. పాస్టర్ ఏజ్ వచ్చేసి ఓన్లీ 24 years. అచ్చంపేటలో దేవుని యొక్క కృపలో మహా గొప్పగా సేవ చేయగలుగుతా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా ఇండిపెండెంట్ గా సేవ చేస్తూ దాదాపుగా 12 నుండి 13 చర్చిలు కట్టి అందులో గొప్పగా వాళ్ళ డాడీ కూడా సేవలో బాగా గొప్పగా వాడబడతా ఉన్నారు. చాలా శ్రమల గుంట వచ్చారు పాస్టర్ అన్న వాళ్ళ డాడీ. ఆయన గొప్ప పాస్టర్ సేవ చేస్తూ ఇంత మంచి కొడుకులను ఈ ప్రపంచం నిమిత్తము దేవుని యొక్క సువార్త నిమిత్తం ఆయన నియమించి అన్నను సేవకు పంపించి అనేకులకు మాదిరికరంగా దేవునికి మహిమకరంగా అన్నను మలిచాడు. కాబట్టి మీరు కూడా అన్న చెప్పిన ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించి గ్రహింపుతో వీటి అన్న చెప్పిన యొక్క 5 తలంపులు ఏవైతున్నావో 5 పాయింట్స్ అవన్నీ మీరు గ్రహించుకొని ముందుకు నడవాలని నేను ఆశపడతా ఉన్నాను. మరొకసారి పాస్టర్ సామ్యుయేల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ టైమ్ ఓవర్ టు నవీన్. ఎస్ పాస్టర్. పాస్టర్ నిజంగా అది చాలా మంచి మెసేజ్. సో యవనులుగా మేము ఎక్కడెక్కడ బలపడాలని మాకు మంచిగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రేయర్కి వెళ్దాము. సో ఇప్పుడు సంకల్ప కృతజ్ఞత ప్రార్థన మరియు ముగింపు ప్రార్థన తను చేస్తుంది. సో సంకల్ప. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల ఆలోచనకర్తనికే స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎస్ఐ మమ్మల్ని కాచి కాపాడే విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభావ మమ్మల్ని మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచారు. మాకు తోడు నీడు ఉన్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభావ ఎవరికి లేని అవకాశాన్ని మాకు దయచేసారు ఎస్ఐ. మేము అక్కడ మా చర్చకు వచ్చి మేము కూడుకొని స్థుతించుకోలేకపోయినా మాకు ఈ సమయాన్ని ఇచ్చి మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ఎస్ఐ. మహోన్నతుడు ఆశ్చర్యకరుడు ఎస్ఐ. మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకే మీకు వందనములు చెల్లించుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభా ఇందాక విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఎస్ఐ. సామ్యుయేల్ సార్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాకు చాలా బాగా చెప్పారు ఎస్ఐ. మా లోపల మేము అది విన్న వాక్యం మా లోపల ఫలించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభా ఎస్ఐ ఆ వాక్యం మా లోపల బలపడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎస్ఐ. మేము వినడమే కాకుండా దాన్ని మేము అమలు పరిచేలాగా మీరు మాకు సహాయం దయచేశారని వేడుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభా మేము లోకాశలకు పడిపోకుండా ఉన్నట్లు ఎస్ఐ మేము మీ మార్గంలో నడవాలనుకుంటున్నాం ఎస్ఐ. మేము మీ మార్గంలో నడిచి బలపడేలాగా మాకు సహాయాన్ని దయచేశారని వేడుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభు మా చర్చ్ గురించి ప్రార్థిస్తున్నాను ఎస్ఐ. మా మమ్మల్ని దీవించి మా చర్చ్ నుంచి మా చర్చ్ మెంబర్స్ ని దీవించి మమ్మల్ని ఎంతోగానో మీరు బలపరుస్తున్నారు ఎస్ఐ. మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ఎస్ఐ. మహోన్నతుడు ఎస్ఐ, జీవాధికారుడు ఎస్ఐ, సర్వశక్తిమంతుడు ఎస్ఐ. నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ఎస్ఐ. ఇప్పుడు ఎంతమంది స్టడీస్ లో ఉన్నారు ఎస్ఐ, వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎస్ఐ. వాళ్ళకి మీకు తోడు నీడగా వాళ్ళకి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేస్తారని వేడుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభు ఇంకా చాలా మంది అటెండ్ అవ్వలేకపోయినారు ఎస్ఐ, వారిని క్షమిస్తారని వేడుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభు ఇంకా మేము ఒకటే కాకుండా మా ఫ్రెండ్స్ ని కూడా మేము జాయిన్ చేయించేలాగా మాకు ఆ బలము శక్తిని దయచేస్తారని వేడుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభు ఎస్ఐ మా లోపల ఉన్న చెడు తలంపులను దురు ఆలోచనలను తీసివేశారని వేడుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభు మేము మీ మార్గంలో నడవాలనుకున్నాం ఎస్ఐ. మేము అదే రీతిగా నడిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభు ఎస్ఐ ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఎస్ఐ. మా లైఫ్ లో కూడా మీరు చేశారని వేడుకుంటున్నాను ఎస్ఐ. అలాగే ప్రభు ఎస్ఐ
ఈ ఈ సమయం ఎంతో మందికి లేకపోతే ఏసయ్య మాకు ఇచ్చావు ఏసయ్య, నీకు వందనములు చెల్లించుకున్నాను ఏసయ్య. అలాగే ప్రభా ఇప్పుడు ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుచుంటారు ఏసయ్య, వాళ్ళని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరుస్తారని వేడుకుంటూ మా చర్చిలో వృద్ధులు ఉన్నారు ఏసయ్య, వారికి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేస్తారని వేడుకుంటున్నాను ఏసయ్య. అలాగే ప్రభా ఏసయ్య ఈ సమయాన్ని కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉంటారు ఏసయ్య, మాకు ఇచ్చినందుకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ఏసయ్య. మా ఫ్యామిలీస్ అంతటిని మీరు మాకు తోడుగుంటారని వేడుకొంచున్నాను ఏసయ్య. ఏసయ్య ఎవరికైతే ఏ అయితే అవసరతలు ఉన్నాయో వాళ్ళకు మీరు అనుగ్రహిస్తారని వేడుకొంచున్నాను ఏసయ్య. అలాగే ప్రభా ఏసయ్య నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ఏసయ్య. ఈ కార్యక్రమం అంతటా మీరు మాకు తోడు నీడుగా ఉన్నందుకు వందనములు చెల్లించుకున్నాను ఏసయ్య. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు మాకు సహాయాన్ని దయచేసినందుకు వందనములు చెల్లించుకున్నాను ఏసయ్య. ఏసయ్య అలాగే ప్రభా ఇంకా ఇంతమందిమే కాకుండా ఇంకా మేము మా ఫ్రెండ్స్ ని మేము రప్పించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని వేడుకొంచు నజరేయుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పర్లోక ప్రార్థనతో మనము పాస్టర్ ఆశీర్వాదంతో ఈ యొక్క బైబిల్ స్టడీని ముగించుకున్నాం. పరలోకమందున్న తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచును గాక, ఈ రాజ్యం నాకు వచ్చింది, చిత్తం పరలోకం నెరవేర్చు భూమి మీద నెరవేరును. ప్రతిదిన ఆహారం మాకు దయచేయము, మా దోషులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ, మరి విశేషంగా వాక్య పరిచర్య చేసిన పాస్టర్ సామ్యూయల్ గారికి, తన కుటుంబానికి, తన సేవకు సదా తోడును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.